నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. వేసవి కాలంలో కూరగాయల సాగు ఎట్లా చేసుకోవాలి, దాని మెలకువలు ఎలా పాటించాలని మనకు వివరించడానికి మనతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు సరిత గారు, శాస్త్రవేత్త. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. ఇప్పుడు మనకి ఈ కూరగాయల సాగు ప్రత్యేకత ఎట్లా ఉంది అంటారు వేసవి కాలంలో? అయితే మనకి కూరగాయల సాగు అనేది మామూలుగా సంవత్సరం పొడవునా చేపట్టవచ్చండి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఖరీఫ్, వానాకాలము, రబీ, యాసంగి, అదేవిధంగా వేసవిలో. అయితే ఈ వేసవిలో కూరగాయల సాగు చేపడుతున్నప్పుడు మిగతా 2 కాలాల్లో కూరగాయల సాగు చేపట్టిన దానికంటే కూడా ఈ కాలంలో కూరగాయల సాగు విషయంలో వచ్చినట్టయితే విస్తీర్ణం అనేది చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఏ రైతులైతే వాళ్ళకి నీటి వసతి కలిగినటువంటి రైతులు ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ కూరగాయల సాగు అనేది చేపడతా ఉంటారు. సో విస్తీర్ణము పరంగా చూసుకున్నట్టయితే విస్తీర్ణం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు మార్కెట్లో కూరగాయలకి డిమాండ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో డిమాండ్ పెరిగినప్పుడు రైతుకి మార్కెట్ ధర అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకి మిగతా కాలంలో మార్కెట్ ధర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మనకు అక్కడ దిగుబడులు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో వాతావరణ పరిస్థితులు అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి 2 కాలాల్లో కూడా విస్తీర్ణపరంగా ఎక్కువగా కూరగాయల సాగు అనేది చేపడతా ఉంటారు. బట్ వేసవిలో వచ్చేసరికి చూసుకున్నట్టయితే రైతుకు నీటి వసతి ఎక్కువగా ఉండి సంవత్సరం పొడవునా ఎక్కువ కూరగాయల సాగు చేపట్టే రైతులు మాత్రమే ఈ వేసవిలో సాగు చేపట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వేసవి కూరగాయల సాగులో ఏ అంశాలు ప్రతిబంధకాలుగా ఉంటాయంటారు? ఈ వేసవిలో వచ్చేసరికి మనకి అధిక ఉష్ణోగ్రతలు, మనం వేసవి అనేసరికి మనకి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం మనం గమనిస్తూ ఉంటాము. సో ఈ అధిక ఉష్ణోగ్రతలు, అదేవిధంగా గాలిలో తేమ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకి వేసవిలో. సో వేసవిలో గాలిలో తేమ తక్కువగా ఉండడంతో పాటుగా మనకి వడగాల్పులు, ఈ వడగాల్పులు కూడా ప్రతిబంధకంగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా నీటి కొరత. సో చాలా వరకు ఎప్పుడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడ్డా కూడా, బోర్లు సరిగా పారకపోయినా కూడా మనకి ఇవి ప్రతిబంధకాలుగానే చెప్పుకోవచ్చు. కానీ ఈ ప్రతిబంధకాలను అధిగమిస్తూ కూడా రైతులు కూరగాయల సాగు అనేది చేపడతా ఉన్నారు. ఈ కూరగాయల సాగు చేపట్టడంలో ముఖ్యంగా వాళ్ళు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే విత్తనం ఎంపిక. సో ఈ వేసవికి అనుకూలమైనటువంటి, అంటే వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకున్నటువంటి రకాలను ఎంపిక చేసుకోవడము, విత్తన శుద్ధి చేసుకోవడము, అదేవిధంగా నీటి యాజమాన్యము, నారుమడి పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవడము, అదేవిధంగా మనకి మల్చింగ్ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని మన కూరగాయల సాగు చేపట్టినట్టయితే ఈ వేసవిలో మంచి దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ వేసవిలో కూరగాయలు సాగు చేపట్టేటువంటి రైతులు ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఒకేసారి ఒకే పంటను ఎక్కువ మొత్తము విస్తీర్ణంలో పండించకుండా కొద్దిగా వేసేటువంటి ఒకే పంటకు మధ్యలో ఒక ఎకరంలో ఒక రైతు సాగు చేపడుతున్నప్పుడు ఒకేసారి వేయకుండా ఒక అరెకరం ముందుగా వేసుకొని తర్వాత ఒక వారం నుంచి 10 రోజుల గ్యాప్ ఇచ్చి తర్వాత మిగతా అరెకరంలో మళ్ళీ నాటుకోవడం అనేది చేపట్టినట్టయితే తనకి ఆ సీజన్ మొత్తంలో, వేసవి కాలం మొత్తంలో కూడా కూరగాయలు అనేటివి అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది. తద్వారా మనకి మార్కెట్లో కూడా చాలా వరకు మార్కెట్ ధర పరంగా కూడా ఒడిదుడుకులు ఉండడం అనేది గమనిస్తూ ఉంటాము. సో ఇవి కూడా మనము చాలా వరకు రైతు అధిగమించవచ్చు. సో ఎప్పుడైనా కూడా ఒక 10 ఎకరాల్లో సాగు చేపట్టినా కూడా ఆ వేస్తున్నటువంటి పంటకి మధ్యలో ఒక 10 నుంచి 15 రోజుల మధ్య గ్యాప్ ఉండి మనము కూరగాయల సాగు అనేది చేపట్టాలి. సో తద్వారా ఆయనకి మంచి దిగుబడులు రావడము, మార్కెట్ ధరని అందిపుచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా మనకి ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి సో ఈ ఉష్ణోగ్రతల్ని అధిగమించడానికి రైతు తను వేసుకున్నటువంటి పొలం చుట్టూ కూడా జొన్న, ఈ మొక్కజొన్న వంటి పంటల్ని కంచె పంటలాగా వేసుకోవాలి. తద్వారా ఏంటంటే చాలా వరకు కొంచెం నీడనివ్వడంతో పాటు మనకి వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ చీడపీడల ఉధృతి కూడా అధికంగా ఉంటుంది అన్నట్టు. ఈ చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడంలో కూడా మనకి ఈ కంచె పంట అనేది బాగా తోడ్పడుతుంది. ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా చాలా వరకు ఈ కంచె పంట ద్వారా తగ్గుతుంది అన్నట్టు. అదేవిధంగా మనకు పంటలో మధ్యలో, వరుసల మధ్యలో కూడా అక్కడక్కడ కూడా 1 నుంచి 2 వరుసల మధ్యలో ఈ జొన్న కానీ, మొక్కజొన్న కానీ, సజ్జ లాంటి పంటల్ని వేసుకున్నట్టయితే అవి కొంచెం వరకు నీడనిచ్చి
చాలా వరకు మనకి వడగాల్పుల నుంచి చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఈ వడగాల్పులు ఎక్కువ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి పూత పిందె రాలడం అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం అన్నట్టు. సో ఈ నీడనిచ్చేటువంటి మొక్కలైనటువంటి ఈ కంచ పంటతో పాటుగా మనం అక్కడక్కడ కూడా ఆముదం మొక్కలను వేసుకున్నట్టయితే మనకి ఈ కొద్ది వరకు మనకి పంటకి నీడనియడంతో పాటుగా మనకి మంచి దిగుబడులు రావడం, పూత పిందె నిలవడం అట్లాంటివి కూడా మనకు జరుగుతుంది అన్నట్టు. సో ఇలాంటి అంశాలను వాళ్ళని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు సాగు చేపట్టడం అనేది చేయాలి. అంటే వేసవిలో ఏ కూరగాయలను సాగు చేసుకోవచ్చు అంటారు? వేసవిలో వచ్చేసరికి మనకి ఖరీఫ్, రబీలో సాగు చేసేటువంటి అన్ని రకాలైనటువంటి కూరగాయలని మనము వేసవిలో సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా రబీలో ఎస్పెషలీ రబీలో సాగు చేసేటువంటి బఠానీ కానీ, బీట్రూట్, ఈ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ఈ ముల్లంగి ఇలాంటి కూరగాయలు తప్ప బఠానీ ఇలాంటివి కాకుండా ఇవి ఎందుకంటే శీతాకాలంలో మాత్రమే అనుకూలంగా ఉంటుంది ఈ పంటలు పండించుకోవడానికి. ఈ పంటలు కాకుండా మనకి అన్ని రకాలైనటువంటి కూరగాయలు సాగుకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే టమాటో కానీ, వంగ, బెండ, పచ్చిమిర్చి, అదేవిధంగా చిక్కుడు జాతి కూరగాయల్లో అయినటువంటి గోరు చిక్కుడు, పొద చిక్కుడు, అదేవిధంగా మనకి తీగ జాతి కూరగాయల్లో అయినటువంటి మనకి బీర, సొర, కూరదోస, గుమ్మడి ఇలాంటి పంటలన్నిటిని కూడా మనము ఈ వేసవిలో సాగుకు అనుకూలంగా ఉంటుందండి. అంటే వేసవిలో ఏ ఆకుకూరలు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది? మనకి ఈ కూరగాయలతో పాటుగా మనకి ఆకుకూరలకు కూడా ఈ వేసవి కాలంలో మంచి డిమాండ్ బాగుంటుంది. ముఖ్యంగా మనకి తోటకూర, అదేవిధంగా మనకి పాలకూర అని ఈ సాగుకు కొద్దిగా అనుకూలంగా ఉండదు. దిగుబడి పరంగా కొద్దిగా నాణ్యత పరంగా అంత ఈ వేసవికి అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి వేసవిలో ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూర కాకుండా మిగతా ఆకుకూరలు అన్నీ కూడా సాగు చేసుకోవడానికి అనుకూలము. అయితే ముఖ్యంగా మనము ఈ కొత్తిమీరకి బాగా డిమాండ్ ఉంటుందండి ఈ వేసవిలో. సో వీలున్నటువంటి రైతులు ఎక్కువ మొత్తంలో ఈ కొత్తిమీరను విడతలుగా సాగు చేసుకుంటారు. ఎందుకంటే మనకి పంట కాల పరిమితి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి విడతలుగా కొత్తిమీరను సాగు చేసినట్టయితే మంచి లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ఆకుకూరలు సాగు చేసేటువంటి రైతులు ఏంటంటే ముఖ్యంగా మనకి అంతర పంటల్లాగా కూడా మనం వేసేటువంటి పంటల్లో కూడా అంతర పంటల్లాగా వేసుకొని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా కొద్ది వరకు షేడ్ నెట్స్ అవైలబుల్ ఉన్నటువంటి రైతులు ఏదైతే ఉంటుందో వాళ్ళ షేడ్ నెట్స్ కింద కూడా కొత్తిమీరను సాగు చేసినట్టు అయితే మనకి మంచి నాణ్యత, దిగుబడి రావడానికి ఛాన్స్ ఉంటుందండి, ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే వేసవిలో ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి అంటారు? వేసవిలో మనము రకాల ఎంపిక పరంగా మనం చూసినట్టయితే ఇప్పుడు చాలా రకాలైనటువంటి మనం కూరగాయలు చెప్పుకుంటూ ఉన్నాము. టమాటో సాగు చేయొచ్చు, వంగ సాగు చేయొచ్చు. ఇప్పుడు ఈ ఉష్ణోగ్రతలను, వడగాల్పులను, నీటి ఎద్దడిలను తట్టుకునేటువంటి రకాలను ముందుగా ఎంపిక చేసుకోవాలండి. ఈ ఎంపిక చేసుకునే క్రమంలో మనకు IARI న్యూఢిల్లీ వాళ్ళ నుంచి రకాలు విడుదల కావడం జరిగింది. అదేవిధంగా IIHR బెంగళూరు వాళ్ళ ద్వారా కూడా చాలా రకాలైనటువంటి కూరగాయల రకాలు అనేవి మనకు బయట మార్కెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. లేని పక్షంలో మనకి వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే రైతులకి అక్కడ మనకి ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో మనం రైతులు వాళ్ళ వివరాలను నమోదు చేసుకొని కావాల్సిన రకాన్ని వాళ్ళు ఎంపిక చేసుకొని ముందుగానే ఆర్డర్ పెట్టినట్టయితే కూడా మనకు ఆన్లైన్ ద్వారా కూడా విత్తనాల లభ్యత అనేది జరుగుతుంది. సో ఈ క్రమంలో రైతులు ముఖ్యంగా ఈ వేసవికి ఈ కూరగాయలలో ఏ రకాలు అనుకూలంగా ఉంటాయనేది ముందుగా తెలుసుకోవాలి. ముఖ్యంగా మనము టమాటా పంటల్లో రకాలని చూసుకున్నట్టయితే అర్కా వికాస్ కానీ, అర్కా అబేద్ వంటి రకాలు, అదేవిధంగా బెండలో చూసుకున్నట్టయితే మారుతం రకం టమాటోలో కూడా చాలా మంచి వేసవిని తట్టుకునేటువంటి రకము. అదేవిధంగా మనకు బెండలో చూసుకున్నట్టయితే అర్కా అనామిక రకం అనేది ఈ వేసవికి చాలా అనుకూలంగా ఉంటుంది. మనకి వంగలో చూసుకున్నట్టే వంగ పంటలో మనం చూసుకున్నట్టయితే శ్యామల, భాగ్యమతి, ఉత్కర్ష వంటి రకాలు మన వేసవి సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ బీరాలో కూడా చాలా రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. జగిత్యాల లాంగ్ అని చెప్పేసి, అర్కా సుమిత్ అని చెప్పి, అర్కా సుజాత్ అని చెప్పేసి, అర్కా ప్రసాన్ వంటి రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఈ రకాలు అంటే అఖిల భారత పరిశోధనా స్థానం కాకుండా మనకి చాలా రకాలైనటువంటి ప్రైవేటు ద్వారా విడుదలైనటువంటి రకాలు కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
బట్ ఎప్పుడు కూడా మనం రైతులు ఎంపిక చేసుకున్నటువంటి రకాల అనేది చాలా వేసవిలో సాగు చేసేటటువంటి కూరగాయలలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ముందుగా ఏ రకము ఈ ఎండని, వడగాల్పులని, వేడిని తట్టుకుంటుంది, అదేవిధంగా చీడపీడల్ని తట్టుకుంటుందో ఆ రకాల్ని మాత్రమే ఎంపిక చేసుకొని కూరగాయల సాగు చేపట్టాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది. అంటే విత్తన మోతాదు ఎంత ఉండాలి అంటారు? మనము మామూలుగా ఖరీఫ్, రబీలో సాగు చేస్తున్నప్పుడు మామూలుగా కూరగాయల విత్తన మోతాదు అనేది కొద్దిగా రికమెండెడ్ ప్రకారం ఉంటుంది. బట్ వేసవిలో సాగు చేస్తున్నప్పుడు మనము విత్తన మోతాదు చూసుకున్నట్టయితే ఎక్కువగా ఉండాలండి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న క్రమంలో మొక్క యొక్క పెరుగుదల అనేది చాలా వరకు తగ్గుతుంది అన్నట్టు. ఈ తగ్గుతున్నప్పుడు మనకి ఒక మొక్క నుంచి వచ్చేటువంటి దిగుబడి అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఈ తగ్గిపోయినప్పుడు ఒక మొక్క పెరుగుదల తగ్గుతుంది, దిగుబడి తగ్గుతుంది. తద్వారా మనకు ఒక ఎకరం నుంచి వచ్చేటువంటి దిగుబడి కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వేసవి పంటను వేసేటప్పుడు మనము విత్తనం మోతాదు అనేది ఎక్కువ చేసుకొని వేసుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే టమాటా మామూలుగా ఖరీఫ్ వానాకాలంలో మనము మామూలుగా 80 గ్రాముల విత్తనము ఒక ఎకరానికి సరిపోతుంది. కానీ అదే మనం వేసవిలో అది వానాకాలంలో కానీ యాసంగిలో కానీ 80 గ్రాముల విత్తనం మోతాదు ఎకరంకి సరిపోతుంది. కానీ మనం వేసవిలో సాగు చేసేటప్పుడు మాత్రం దాన్ని ఎక్కువ చేసుకోవాలి. అది 250 గ్రాముల విత్తనం అనేది తీసుకొని దాన్ని మనం నారు పెంచుకొని మనము ప్రధాన పొలంలో నాటుకోవడం అనేది చేయాలి. అదేవిధంగా వంగ విషయానికి వచ్చినా కూడా మనకి ఈ మోతాదు 300 గ్రాములకు పెరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా మనం బెండ చూసుకున్నట్టయితే మామూలుగా మనము వానాకాలంలో 4 కిలోల విత్తనము వేసుకుంటే మనం ఎకరానికి సరిపోతుంది. కానీ మనము వేసవిలో సాగు చేస్తున్నటువంటి బెండలో మాత్రం మనకి 6 నుంచి 8 కిలోల విత్తనం మోతాదు అనేది ఎకరానికి సరిపోతుంది. అదేవిధంగా మనం గోరుచిక్కుడు విషయంలో కూడా 10 నుంచి 12 కిలోల విత్తనాన్ని ఎకరానికి వేసవికి మోతాదుకు తెచ్చుకొని మనము సాగు చేసుకోవాలి. ఈవెన్ మనకు బీర, కాకర, సొర ఇలాంటివి కూడా మనకి 1 నుంచి మామూలుగా ఖరీఫ్లో, యాసంగిలో అయితే మాత్రం మనకి 600 నుంచి 800 గ్రాముల విత్తనం అనేది సరిపోతుంది. కానీ వేసవిలో వచ్చేసరికి మనము 1 నుంచి 2 కిలోల విత్తనాన్ని అంటే విత్తన మోతాదును పెంచి వేసుకోవాలి. తద్వారా ఏంటంటే మొక్కల మధ్యలో దూరం అనేది తగ్గించుకొని వేసుకున్నట్టయితే ఒక మొక్క నుంచి వచ్చేటువంటి దిగుబడి తగ్గినప్పటికీ కూడా మనకి ఒక ఎకరంలో వచ్చేటువంటి దిగుబడి అనేది ప్రతి సంవత్సరం వచ్చేటువంటి అంటే వేసవి కాలంలో అంటే యాసంగిలో వచ్చే దిగుబడికి వానాకాలంలో వచ్చే దిగుబడికి సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే వేసవి కూరగాయలను ప్రధాన పొలంలో విత్తే దూరము ఎంత ఉండాలి అంటారు? మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనము విత్తన మోతాదు మనం పెంచుకుంటున్నాం కాబట్టి విత్తనం విత్తేటప్పుడు మొక్కల మధ్యలో దూరం అనేది చాలా వరకు తగ్గించుకోవాలి. ఇందులో తగ్గించుకునే క్రమంలో ముఖ్యంగా మనము వానాకాలము మరియు యాసంగిలో మనం పంటను పండించేటప్పుడు మొక్కల మధ్యల దూరము 45 సెంటీమీటర్లు, వరుసల మధ్యల దూరం 60 సెంటీమీటర్లు ఉండే విధంగా మనము మొక్కల్ని నాటుకోవడం జరుగుతుంది. కానీ ఇది వేసవికి వచ్చేసరికి ఈ వరుసల మధ్యల దూరం 45 సెంటీమీటర్లు ఉండే విధంగా, మొక్కల మధ్యల దూరం 30 సెంటీమీటర్లు ఉండే విధంగా మనము తగ్గించుకొని వేసుకోవడం అనేది చేయాలి. తద్వారా ఇందాక చెప్పినట్టుగా మొక్కల సంఖ్య అనేది పెరిగిపోతుంది. మొక్కల సంఖ్య పెరిగినప్పుడు ఒక ఎకరం పొలంలో వచ్చేటువంటి దిగుబడిలో సమానంగా వానాకాలంలో, యాసంగిలో వచ్చేటువంటి ఒక ఎకరం విస్తీర్ణంలో వచ్చేటువంటి దిగుబడికి సమానంగా వేసవిలో కూడా రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం తీగజాతి కూరగాయల్లో చూసుకున్నట్టయితే మనకి వరుసకి మధ్య చూసుకున్నట్టయితే 1 నుంచి 2 మీటర్ల మధ్య దూరము, అదేవిధంగా మొక్కకి చూసుకున్నట్టయితే మనకి 75 నుంచి 90 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా విత్తనాన్ని విత్తుకొని మనం తీగలను పారించుకోవడం అనేది చేయాలి. తద్వారా మనకి విస్తీర్ణంలో ఉండాల్సినటువంటి మొక్కల సాంద్రత అనేది పెరిగిపోతుంది. తద్వారా ఇంకోటి ఏంటంటే మొక్కలు దగ్గరగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏమంటారు భూమిలో ఉన్నటువంటి తేమ అనేది తొందరగా ఆవిరవ్వకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కలుపు సమస్య కూడా చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు. మొక్కలు దగ్గరగా ఉండడం వల్ల కూడా మనకి ఎండ అనేది పడకుండా ఉన్నప్పుడు మనకి కలుపు సమస్య కూడా చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కూరగాయల సాగులో నారుమడి ప్రాముఖ్యత ఎంత ఉంది అంటారు? సో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ కూరగాయల సాగులో ఏంటి అంటే నారుమడి యాజమాన్యం. ఈ నారుమడి యాజమాన్యం అనేది మనము
2 రకాలుగా చేపట్టవచ్చండి. సో ఫస్ట్ నారుమడి యాజమాన్యం చేపట్టే రైతులు తమ పొలాల్లో తామే నారుమడి యాజమాన్యం చేపట్టే రైతులు ఉంటారు. కొంతమంది బయట షేడ్ నెట్స్ కింద ప్రైవేట్గా నారుమడి యాజమాన్యం చేపట్టే రైతులు కూడా ఉండడం అనేది జరుగుతుంది. రైతులు తమ పొలంలోనే నారుమడి యాజమాన్యం చేపట్టే క్రమంలో వాళ్ళు ఏంటంటే నారుమడి ఎప్పుడైతే యాజమాన్యం అంటే నారుమడి వేసుకోవాలనుకున్న ప్రదేశం ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే నారుమడి వేయాలనుకుంటున్నారో ఆ ప్రదేశం అనేది కొద్దిగా ఆ చుట్టుపక్కల నీడనిచ్చే ప్రదేశంగా ఉండాలి. ముఖ్యంగా వేసవిలో నారుమడి యాజమాన్యంలో నీడనిచ్చే ప్రదేశంలో నారుమడి యాజమాన్యం అనేది చేపట్టాలి. అదేవిధంగా నీరు అనేది తొందరగా అందే విధంగా మనకి నీటి వసతి కూడా దగ్గరగా ఉండేటువంటి ప్రదేశంలో మనం నారుమడి యాజమాన్యం అనేది చేపట్టాలి. సో ఈ నారుమడి యాజమాన్యం చేపట్టేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం చూసుకున్నట్టయితే నారుమడి ఎక్కడైతే మనం ఎంపిక చేసుకుంటామో నారుమడిని చేస్తామో అక్కడ పశువుల ఎరువును బాగా మాగిన పశువుల ఎరువుని ఎక్కువగా మనం నారుమడికి ఇవ్వాలి. తద్వారా ఏంటంటే ఎక్కువ వరకు తేమను అది పట్టి ఉంచి మొక్కకు ఎక్కువ సమయం వరకు తేమను అందించడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. సో ఈ నారుమడిని 15 సెంటీమీటర్ల ఎత్తులో ఉండే విధంగా, అదేవిధంగా 4 మీటర్ల పొడవు 1 మీటర్ వెడల్పు ఉండే విధంగా నారుమడిని మనము ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ పశువుల ఎరువు, ఎక్కువ వేపపిండి, అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి ఇలా మనం ఇచ్చినట్టయితే దాంట్లో వేసి బాగా కలిపేసి ఎక్కువగా రాళ్ళు రప్పలు అలా ఏమీ ఉండకుండా కూడా చాలా స్మూత్గా ఉండేటట్టు అంటే ఎక్కువ వరకు నీట్గా ఉండేటట్టుగా మనం నారుమడిని తయారు చేసుకోవాలి. దానిపైన మనకి విత్తనాన్ని విత్తుకోవడం అనేది చేయాలి. సో ఈ మామూలుగా నారుమడికి కూడా మామూలుగా నేల ద్వారా సంక్రమించేటువంటి చాలా రకాలైనటువంటి శిలీంధ్రాలు ఉంటాయి. తద్వారా నారుమడి చాలా వరకు చచ్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా కాపర్ ఆక్సిక్లోరైడ్తో మనము ముందుగానే ఒక 15 రోజుల ముందుగానే మంచిగా దాన్ని నారుమడి అంతా కూడా తడిచేటట్టుగా డ్రెంచింగ్ చేసుకోవాలన్నట్టు. డ్రెంచింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్నటువంటి చాలా వరకు శిలీంధ్రాలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది రైతులు పాలిథిన్ షీట్తో కప్పి ఉంచి కూడా దాన్ని శుద్ధి చేయడం అనేది జరుగుతుంది. తద్వారా కూడా లోపల ఏదైనా హానికారకమైనటువంటి శిలీంధ్రాలు ఉన్నా కూడా చనిపోవడం జరుగుతుంది. ఆఖరి సమయంలో మాత్రం బాగా మాగిన పశువుల ఎరువు, ట్రైకోడర్మా విరిడి, వేపపిండిని, అదేవిధంగా 1 కిలో నుంచి 2 కిలోల వరకు ఈ డిఏపి అదే భాస్వరం ఎరువులను మనకు ఆ నారుమడికి అందించాలి. దానిపైన మనకు నారుమడి పైన 10 సెంటీమీటర్ల ఎడంతో మనము లైన్స్ అనేది ఏర్పాటు చేసుకొని వాటిపైన మనము విత్తనాన్ని దూరంగా విత్తుకోవడం అనేది చేయాలి. మనము ఈ దగ్గరగా విత్తనాన్ని విత్తుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ కాంపిటీషన్ అంటే వాటికి న్యూట్రియంట్స్కి కానీ వాటర్కి కానీ కాంపిటీషన్ ఏర్పడి మనకి అవి చాలా పల్చగా హెల్దీగా లేకుండా పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి దూరంగా విత్తనాన్ని విత్తుకోవాలి. అదేవిధంగా మనకు విత్తనం యొక్క కాస్ట్ కూడా దాని ఖరీదు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో విత్తనం చూసి చాలా దూరంగా విత్తుకొని తర్వాత దానిపైన మనము పల్చటి ఇసుకతో కానీ లేదంటే వర్మి కంపోస్ట్తో కానీ కప్పి ఉంచుకోవాలి. ఈ కప్పిన తర్వాత చివరిగా మనము ఈ వరి గడ్డిని ఎండుగడ్డి ఉంటుంది ఆ ఎండుగడ్డితో కప్పి ఉదయం వేళ మరియు సాయంత్రం వేళ ఈ రోజ్ క్యాన్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్లో చాలా వరకు. ఈ రోజ్ క్యాన్స్తో నీరు అందించడం అనేది చేయాలి. చాలా స్ప్రింకిల్ లాగా వాటర్ ఇవ్వాలి. లేదు అంటే దాంట్లో నుంచి విత్తనం అనేది రీప్లేస్ అవుతుంది, అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మామూలుగా చలకరిచ్చిన అంటే నీళ్ళంతా కూడా స్ప్రింకిల్ లాగా వాటర్ ఇస్తూ ఒక 3 డేస్లో మనకి మొలక రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు దానిపైన ఉన్నటువంటి ఎండుగడ్డిని తీసేసి మామూలుగా ఉదయం వేళ సాయంత్రం వేళ కొద్దిగా నీరు అందిస్తూ ఉండాలి. మనకి ఈ నారుమడి పెరిగే దశలో కూడా మనకి నారు అక్కడక్కడ కులిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా కూడా నారు నాటిన 10 నుంచి 12 రోజుల మధ్యలో కూడా మనము నారుమడికి ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని మనము కొద్దిగా నారుమడి అంతా కూడా తడిచేటట్టుగా మనము కార్బెండిజం కానీ 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని నారంతా తడిచేటట్టుగా నీరు అందించినట్టయితే ఈ నారుకుళ్ళు తెగులు వ్యాప్తిని తగ్గించవచ్చు. ఎందుకంటే మనము ఎక్కువగా నీరు అందిస్తూ ఉంటాం కాబట్టి ఈ ఎక్కువ అనుకూలంగా శిలీంధ్రపు తెగుళ్ళు తొందరగా వ్యాపించడానికి అనుకూల వాతావరణంగా ఉంటుంది. కాబట్టి
ముందు జాగ్రత్త చర్యగా కూడా మనము ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ కార్బండిజంతో కానీ మనము ఈ డ్రెంచింగ్ అనేది చేయాలి. అంటే నారు అంతా కూడా తడిచేటట్టుగా, నారు మడి మొత్తం కూడా తడిచేటట్టుగా మనము ఇచ్చినట్టయితే చాలా వరకు తెగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి నారు పెరుగుదల అనేది బాగుండాలి కాబట్టి మనకి నారు నాటిన ఒక 15 రోజుల తర్వాత కూడా 3/19 మనకి పెరుగుదల దశను బట్టి 2 గ్రాముల చొప్పున లీటర్ నీటి కలుపుకొని పైపాటుగా అందించినట్టయితే మనకి నారు పెరుగుదల అనేది బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ నారు మనకు బయట ప్రదేశంలో అంటే ఓపెన్ ఫీల్డ్లో పెంచుతున్నాం కాబట్టి ఇక్కడ చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా ఎక్కువగా ఉండడానికి, ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము ఈ నారుమడి పెంచే ప్రదేశంలో చుట్టూ కూడా ఏదైతే షేడ్ నెట్స్ అట్లా పెంచడం, లేదంటే ఇందాక చెప్పుకున్నట్టుగా కంచె పంటలాగా చుట్టూ కూడా మనము జొన్న కానీ మొక్కజొన్న కానీ ముందుగానే మనం వేసుకొని అది కొద్దిగా పెరిగేటట్టుగా చూసుకోవడము, తద్వారా కూడా మనకి ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి తాకిడిని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతుంటాయి కాబట్టి నారు అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి కొద్ది వరకు స్ప్రింక్లర్స్ ద్వారా కూడా నీళ్ళు అందించినట్టయితే చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కూడా కొద్ది వరకు చల్లబడి ఈ పెరుగుదల అనేది బాగుంటుంది. ఇంకొక రకంగా కూడా మన నారుమడి యాజమాన్యం అనేది చేయొచ్చండి. ముఖ్యంగా అది పోర్ట్రేస్లలో, ఈ పోర్ట్రేస్లలో కూడా రైతులు కూడా వాళ్ళకున్నటువంటి వసతులను చూసుకుంటూ షేడ్ నెట్స్ కింద మామూలుగా ఈ పోర్ట్రేస్లలో కూడా నార్మడీని పెంచవచ్చు. తద్వారా ఈ పోర్ట్రేస్లో పెంచేటప్పుడు ఏంటంటే మనకి 98 నుంచి 100 గళ్ళు ఉన్నటువంటి పోర్ట్రేస్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో అది మనకి పంటను బట్టి మనం పోర్ట్రేస్ని చూస్ చేసుకోవచ్చు. కొంచెం విత్తనం సైజ్ ఎక్కువ ఉన్నటువంటి పోర్ట్రేస్కి వాటికి మాత్రం 50 గళ్ళు ఉన్నటువంటి పోర్ట్రేస్ని తీసుకోవచ్చు. విత్తనం సైజ్ చిన్నగా ఉన్నటువంటి ఈ వంగ, పచ్చిమిర్చి, టమాటో వాటికి 98 గళ్ళు ఉన్నటువంటి పోర్ట్రేస్ని చూస్ చేసుకొని వాటిలో మనకి ఈ కోకోపీట్ అదేవిధంగా వర్మి కంపోస్ట్తో నింపి దాంట్లో విత్తనం నాటుకున్నట్టయితే ప్రతి విత్తనం కూడా హెల్దీగా మొలకెత్తి దాని వేరు వ్యవస్థ కూడా చాలా దృఢంగా ఉండి మొక్క కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ పోర్ట్రేస్ను లో నాటే క్రమంలో ఏంటంటే ఫస్ట్ పోర్ట్రేస్లో విత్తనం నాటిన తర్వాత 10 పోర్ట్రేస్ అంటే ఒకదానిపైన ఒకటి ఉంచి తర్వాత ఎప్పుడైతే మొలక మనకి విత్తనం యొక్క ముక్కు పగిలి మొలక రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ పోర్ట్రేస్ అన్నిటిని కూడా ఒకదానిపై నుంచి ఒకటి తీసి మనము ఉన్నటువంటి షేడ్ నెట్స్ కింద మొత్తము ఒకదాని పక్కన ఒకటి ఉండేటట్టుగా మనము పరుచుకోవాలి. అండ్ వాటికి మనకు లైట్గా ఇరిగేషన్ అనేది రెగ్యులర్గా ఇవ్వడం అనేది చేస్తూ ఉండాలి. సో ఇక్కడ కూడా మనకి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా మనకి ఇక్కడ కూడా చాలా వరకు ఏమన్నా తెగుళ్ళు వచ్చేయడానికి ఆస్కారం ఉందన్నప్పుడు కాపర్ ఆక్సిక్లోరైడ్తో 3 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవడం. అదేవిధంగా వీటికి పోషకాలు అవసరం ఉంటుంది కాబట్టి పెరుగుదలకి 3/19 నీళ్ళల్లో కరిగే 3/19 1 కిలో ప్యాకెట్ మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. సో దాన్ని తీసుకొని నీళ్ళల్లో కరిగిచ్చేసేసి మనము అంటే పెరుగుదలను బట్టి ముందుగా 2 గ్రాములు తర్వాత 5 గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని మనము పైపాటుగా అందించినట్టయితే మొక్క పెరుగుదల అనేది ఏపుగా ఉంటుంది. ఈ షేడ్ నెట్స్ కింద పెంచినటువంటి నారుమడి అనేది హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అంటే అది రసం పీల్చే పురుగులు లోపలికి రాకుండా మనకి షేడ్ నెట్స్ అనేది చాలా వరకు అడ్డుకుంటాయి కాబట్టి మనకి అక్కడ నారుమడి అనేది చాలా హెల్దీగా ఉంటుంది. ఎక్కడన్నా ఏమన్నా అట్లా డౌట్ లాగా అనిపించినా కూడా మధ్యలో కూడా మనకి వేప నూనె 1500 ppm 5 ml లేదంటే 2 ml లీటర్ నీటికి కలుపుకొని మనం పైపాటుగా 1 నుంచి 2 సార్లు పిచికారీ చేసుకున్నా కూడా ఏమన్నా పురుగులు అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాటికి సంబంధించిన గుడ్డు దశలో ఉన్నా కూడా అవి చనిపోవడం అనేది జరుగుతుంది. సో నారుమడి యాజమాన్యం అనేది కూరగాయల పెంపకంలో అత్యంత ముఖ్యమైన దశ. సో ఈ నారుమడిలో నారు పెంచినప్పుడు ఆ నారు ఎంత హెల్దీగా ఉంటుందో అది ప్రధాన పొలంలో నాటినప్పుడు ఒక 15 నుంచి 20 రోజుల వరకు కూడా అది ఎలాంటి చీడపీడలు ఉన్నా కూడా అది చాలా వరకు తట్టుకొని నిలబడగలుగుతుంది. నారుమడి ఎంత హెల్దీగా ఉంటే మనకు పంట కూడా అంత హెల్దీగా పెరిగి మనకు అధిక దిగుబడులు ఒక మొక్క నుంచి వచ్చే దిగుబడి అనేది ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు వేసవి కూరగాయల సాగులో ఈ పోషక యాజమాన్యం ఎట్లా చేపట్టాలి అంటారు? అంటే వేసవి కూరగాయ సాగులో ముఖ్యంగా మనం చూసినట్టయితే మనకి ముందుగా సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. మనము బాగా మాగినటువంటి పశువుల ఎరువును
ఒక 100 కిలోలు చొప్పున మనము నేలకు అందించాలి. అంటే మామూలుగా ఒక 100 కిలోల పశువుల ఎరువుకి మనం ఈ ట్రైకోడర్మా విరిడి కానీ అజిటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, ఇట్లా సూడోమోనాస్ రకరకాలుగా జీవ శిలీంద్ర ఎరువులు మనకి మార్కెట్లో లభ్యం అవుతూ ఉన్నాయి. వీటిని మనము బాగా మాగిన పశువుల ఎరువులో మనం ఒక 15 రోజుల వరకు బాగా మగ్గించి దాంట్లో శిలీంద్రం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడు మనము ప్రధాన పొలానికి అందించాలి. సో ఈ ప్రధాన పొలానికి అందించే క్రమంలో మనం ఒక 3 సంవత్సరాలకు ఒకసారి అయినా 8 నుంచి 10 టన్నుల వరకు పశువుల ఎరువును మనము ప్రధాన పొలానికి అందించడం అనేది చేయాలి. తద్వారా ఏంటంటే ఎక్కువ సేంద్రియ ఎరువును మనము భూమికి అందించినప్పుడు అది ఎక్కువ తేమను పట్టి ఉంచి మొక్కకు అందజేయడంలో బాగా తోడ్పడుతుంది. సేంద్రియ ఎరువు ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో నేలలో, తద్వారా ఈ బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ అంటాము, బెనిఫిషియల్ అవి ఏమైతే అంటే మనకు హానికారకమైనటువంటి శిలీంధ్రాలు ఉంటాయి, అదేవిధంగా మంచి చేసే శిలీంధ్రం కూడా ఉంటుంది. సో అవి కూడా మనకి మొక్కకి ఎలాంటి నేల ద్వారా సంక్రమించేటువంటి తెగుళ్లను వ్యాప్తి చెందకుండా తోడ్పడడం అనేది జరుగుతుంది అన్నట్టు. సో మనకి ఈ సేంద్రియ ఎరువులు ఎక్కువగా ఉండే విధంగా మనము చూసుకోవాలి. అందులో మనకు పశువుల ఎరువు అందుబాటులో లేని క్రమంలో వర్మీ కంపోస్టు, వానపాముల ఎరువు కూడా చాలా అందుబాటులో దొరుకుతూ ఉంది. 1 నుంచి 2 టన్నుల వరకు కూడా మనము వానపాముల ఎరువును కూడా మనము నేలకు అందిస్తూ ఉండాలి. లేని పక్షంలో మనము ఇంకా మనకి జనుము, జీలుగలు మామూలుగా ఈ వానాకాలంలో బాగా త్వరగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనము వేసుకొని పూత దశ కంటే ముందుగానే కలియదు ఉండడం చేయడం వల్ల కూడా మనకి సేంద్రియ ఎరువు నేలకు బాగా అందడం అనేది జరుగుతుంది. సో ఈ వేసవిలో మామూలుగా మనము పోషకాలలో ముఖ్యంగా మనకి నత్రజని, భాస్వరము, పొటాష్. సో ఈ నత్రజనిని మనం మామూలుగా ఏ పంటకైనా కూడా 32 నుంచి 40 కిలోలను ఇచ్చే నత్రజని ఎరువులను పంట కాల పరిమితిని బట్టి మనకు 3 దఫాలుగా మొక్కకు అందియడం అనేది చేయాలి. అదేవిధంగా మనకి భాస్వరం ఎరువులను ఎప్పుడైనా కూడా 24 నుంచి 32 కిలోలు మనకి నేలకు అందించాలి. ఈ భాస్వరం ఎరువులు ఎప్పుడైనా కూడా మనకు విత్తనం విత్తే దశలో, లేదంటే నారు నాటే దశలో, నారు ప్రధాన పొలంలో నాటే దశలో మనము భూమికి అందించి తర్వాత మనము నాటుకోవడం అనేది చేయాలి. అందులో ఇంకొకటి ముఖ్యమైన పోషకం ఏంటంటే పొటాష్. ఈ పొటాష్ ఏంటంటే మనము ఈ పొటాషియంను ఎక్కువగా అందించడం వల్ల మనకి మొక్క అనేది నీటి ఎద్దడిని, అదేవిధంగా చీడపీడల్ని కూడా చాలా వరకు తట్టుకునే శక్తిని ఈ పొటాష్ ఎరువు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పొటాష్ ఎరువును కూడా మనము ఈ మధ్యకాలంలో రైతులు పొటాష్ ఎరువులు ఇవ్వకుండా మామూలు కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ మోతాదులో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మనం అది చూస్తూ ఉన్నాము. సో అంటే నిర్దేశించిన మోతాదుకు మించకుండా నిర్దేశించిన పంటకి ఎంత మోతాదులో నిర్దేశిస్తామో అంత మోతాదులో మనము పొటాష్ ఎరువులను కూడా మనము మొక్కకు అందించడం అనేది చేయాలి. అయితే ఇందాక చెప్పినట్టు పోషక యాజమాన్యం ఇంకా ఎలాంటి మెలకువలు పాటించవచ్చు అంటారు? ఇందాక చెప్పుకున్నట్టుగా మనము నేలకి ఎక్కువ సేంద్రియ ఎరువులను ఇవ్వడం వల్ల మనం పశువుల ఎరువు రూపంలో కానీ, లేదంటే వానపాముల ఎరువుల రూపంలో కానీ, లేదంటే మనకి ఈ జన్మూజీలుగా ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి రసాయనిక ఎరువులు ఏదైతే మోతాదుకు మనం ఇస్తున్నామో దాంట్లో కూడా మనం 25% వరకు తగ్గించి వేసుకోవచ్చు. ముఖ్యంగా నత్రజని కానీ భాస్వరం ఎరువులను చాలా వరకు తగ్గించి వేసుకోవడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుందండి. సో ఎక్కువ వరకు మనకి పశువుల ఎరువులను అంటే సేంద్రియ ఎరువులను ఎక్కువగా ఇవ్వడం వల్ల నేల యొక్క దాని యొక్క సహజత్వం అనేది కూడా కోల్పోకుండా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో ఈ రసాయనిక ఎరువులను ఇస్తూ ఉండడం వల్ల నేల దాని సహజత్వాన్ని కోల్పోయి ఈ చౌడు బారడం కానీ, క్షారత్వం ఎక్కువ అవ్వడం కానీ ఇలాంటి సమస్యలను మనం చూస్తూ ఉంటాము. తద్వారా మనకి ఏమవుతుందంటే రాను రాను మనకి భూమి యొక్క నాణ్యత అనేది కోల్పోవడం, మనకి పంట దిగుబడి అనేది తగ్గడము, రెగ్యులర్గా పండేటువంటి పంటలు నేలల్లో కూడా మన పంటలు పండకపోవడం అనేది మనం గమనించడం జరుగుతుంది అన్నట్టు. సో అందుకని మనం సేంద్రియ ఎరువులను ఎక్కువగా ఇవ్వాలి. ఈ ఆఖరి దుక్కిలో ఎప్పుడైతే మనము పొలం తయారు చేసుకుంటామో ఆఖరి దుక్కిలో కంపల్సరీగా 8 నుంచి 10 టన్నుల వరకు పశువుల ఎరువు, లేదంటే వానపాముల ఎరువు ఇవ్వడము. దాంతోపాటుగా మనకి వేపపిండి, మనకి 200 కిలోల వరకు ఈ వేపపిండిని కూడా మనం ఇచ్చినట్టయితే మనకు నేల ద్వారా సంక్రమించేటువంటి ఏవైతే శిలీంధ్రాలు ఉంటాయో
సో అవి చాలా వరకు అంటే హానికారకమైనటువంటి శిలీంధ్రాలు ఏవైతే ఉంటాయో పంటకు నష్టం చేసేటువంటి వాటిని చాలా వరకు నివారించుకోవచ్చు. అంతేకాకుండా మనము ట్రైకోడర్మా విరిడి కానీ అజోటోబాక్టర్ కానీ అజోస్పైరిలం కానీ మనము ఆఖరి దుక్కిలో మనం పంటకు అందించినట్టయితే ఇవి చాలా వరకు బెనిఫిషియల్ ఆర్గానిజమ్స్, ఇవన్నీ కూడా పంటకు మేలు చేసేవి. ఈ మధ్య కాలంలో రైతులకు చాలా వరకు ఉన్నటువంటి బయోకంట్రోల్ ల్యాబ్స్లలో చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి రైతులకి. సో వాటిని తీసుకొచ్చి వినియోగంలోకి ఉన్నట్టయితే మనకి మంచి పంట దిగుబడిని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. అదేవిధంగా మనకి చాలా వరకు పూత పిందె రాలడం ఇది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము ఈ వేసవిలో వడగాల్పుల వల్ల, ఉష్ణోగ్రతల వల్ల. సో మనకి ఏంటంటే మనకి పంట కాలంలో మనకి మధ్య మధ్యలో ఒక 20 grams చొప్పున ఒక దాంట్లో మనకి యూరియాని 2% యూరియాని కలుపుకొని మధ్య మధ్యలో మనము పూత కంటే ముందుగానే మనము పంటపై పిచికారి చేసుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే నత్రజని ఎరువు యొక్క వినియోగం అనేది పెరగడం అనేది జరుగుతుంది. సో ఈ పైపాటుగా పిచికారీ వల్ల మన మొక్క అనేది తొందరగా తీసుకోవడం అనేది మనం గమనిస్తాం అన్నట్టు. సో ఇది మనము మామూలుగా పూత దశ కంటే ముందుగానే చేసుకోవాలి. ముఖ్యంగా ఈ వేసవిలో ఎప్పుడైనా నీటి ఎద్దడి లాంటి పరిస్థితులు ఏర్పడ్డా కూడా ఉష్ణోగ్రతలు ఈ యూరియాని పైపాటుగా పిచికారి చేసుకోవడం అనేది చేయాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూరియాని మనము మొక్కకు అందించినప్పుడు తొందరగా ఆవిరైపోయి మొక్కకు అందుబాటులోకి రావడం అనేది తగ్గుతుంది. కాబట్టి మనము పైపాటుగా పిచికారి రూపంలో ఇచ్చినప్పుడు మొక్క తీసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము పైపాటుగా పిచికారి రూపంలో ఇవ్వడము, అదేవిధంగా 3-19 కూడా మనము 5 grams లీటర్ నీటికి చొప్పున 30, 45 రోజులు, 60 రోజులు. అదేవిధంగా మనకు పూత మరియు పిందె దశలో కాయ దశలో కూడా 13-0-45 పొటాషియం నైట్రేట్ అంటాము. 13-0-45ను కూడా 5 grams లీటర్ నీటికి కలుపుకొని మనము పైపాటుగా ఇచ్చినట్టయితే మనము చాలా వరకు క్వాలిటీ ప్రొడ్యూస్ అంటే మనకి కాయ యొక్క నాణ్యత బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు ఎక్కువగా మనము ఈ సూక్ష్మ ధాతులను కూడా చాలా వరకు మనము పట్టించుకోకుండా దాన్ని అసలు మనకు నేలలో చాలా తక్కువ మోతాదులో అందుబాటులో ఉంటుంది. కాబట్టి మనకు పైపాటుగా దాని ఆవశ్యకత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పైపాటుగా మనం ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనము టమాటోలో చూసుకున్నా కూడా మనకి కాయ పగుళ్ళు మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఈవెన్ దోస జాతి వాటిలలో కూడా కాయ పగుళ్ళు మనం అక్కడక్కడ గమనించడం అనేది జరుగుతుంది. కాబట్టి వాటికి ముఖ్యంగా బోరాను ఇలాంటి వాటిని మనము పైపాటుగా అంటే మనకు ఫార్ములా 4 అని ఫార్ములా 6 రూపంలో చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. మనకి పూత పిందె దశలో కూడా మనము ఈ సూక్ష్మ ధాతువులని పైపాటుగా మొక్కకు అందించినట్టయితే పైపాటుగా అందించినప్పుడు మొక్క తీసుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. నీళ్ళల్లో కలిపి మనం పైపాటుగా మొక్కకి పిచికారి రూపంలో అందించడం అనేది చేయాలి. అంటే ఇప్పుడు ఈ వేసవి కూరగాయల సాగులో నీటి యాజమాన్యం ఎట్లా పాటించాలి అంటారు? ఇక్కడ ముఖ్యమైన అంశం అన్నది చెప్పాలి నీటి యాజమాన్యం. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా ముఖ్యంగా చలక టైప్ ఆఫ్ నీళ్ళల్లో ఎక్కువగా తేలికపాటి నీళ్ళల్లో నీరు అనేది తొందరగా ఆవిరైపోవడము, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా ఆవిరైపోవడము, తొందరగా మొక్క బెట్టకు గురి కావడం అనేది గమనిస్తూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా ఈ కూరగాయల సాగులో నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన అంశము. 2 నుంచి 3 రోజుల వ్యవధిలో అంటే మనకు నేలలో తేమను అనుసరించి మనం నీటి తడులను అందించుకోవడం అనేది చేయాలి. మామూలుగా వానాకాలంలో అయితే మనం నీటి తడులు 15 రోజులకు ఒకసారి ఇచ్చినా కూడా మనకు వర్షాకాలాన్ని బట్టి మనం చేస్తూ ఉంటాము. యాసంగిలో కూడా మనకి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి మనకు అప్పుడు కూడా ఒక 10 రోజులకు ఒకసారి కానీ 12 రోజులకు ఒకసారి కానీ నీటి తడులు ఇస్తాం. కానీ ఇక్కడ ఉష్ణోగ్రతలు మనకి ఇప్పుడు 35 సెంటీగ్రేడ్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 40 ఈ మధ్య కాలంలో మనం చూస్తే 40 నుంచి 42 సెంటీగ్రేడ్ల వరకు ఉష్ణోగ్రతలు రీచ్ అవుతూ ఉన్నాయి. కాబట్టి నీటి యాజమాన్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మామూలుగా నీటిని పారించుకుంటూ ఇవ్వడము, లేదంటే బిందు సేద్యం ద్వారా ఇవ్వడము, లేదంటే తుంపర సేద్యం ద్వారా ఇవ్వడం అనేది చేయాలి. ఒకవేళ తుంపర సేద్యం ద్వారా నీరును అందించినట్టయితే ముఖ్యంగా ఫ్లవరింగ్ కంటే పూత దశ కంటే ముందుగానే ఈ తుంపర సేద్యం పద్ధతిలో నీరును అందించడం అనేది చేయాలి. పూత తర్వాత తుంపర సేద్యం ద్వారా మనం నీరు అందించినట్టయితే పూత రాలడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము పూత దశ కంటే ముందుగానే ఈ తుంపర సేద్యం ద్వారా నీరుని అందించడం అనేది చేయాలి.
ఇంకా పంట దశలో కూడా మనము చూసుకున్నట్టయితే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి ఉదయం వేళల్లో కానీ సాయంత్రం వేళల్లో కానీ మనము ఈ తుంపర సేద్యం ద్వారా అప్పుడప్పుడు మనం నీళ్లు పెట్టినట్టయితే, నీరు అందించినట్టయితే మొక్క యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గడానికి, ఇక్కడ భూమి ఉష్ణోగ్రతతో పాటుగా మొక్క ఉష్ణోగ్రత కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. మొక్క అధిక ఉష్ణోగ్రత వల్ల మొక్క యొక్క ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో మనం ఉదయం వేళల్లో కంటే కూడా సాయంత్రం వేళల్లో తుంపర సేద్యం ద్వారా నీరు అందించడం కానీ చేసినట్టయితే ఆ వాటర్కి కొద్దిగా పంట యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గి కొంచెం వరకు పూత కాత నిలుపుకోవడం అనేది కూడా జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనం నీరు అందించడం అనేది మనం మామూలుగా పారించినప్పుడు నీరు అందించినట్టయితే ఎక్కువ రోజుల వరకు తేమ నిల్వ ఉంటుంది, కానీ మనకి ఇక్కడ కలుపు సమస్య అధికంగా రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి కలుపు సమస్యను కూడా మనము దృష్టిలో ఉంచుకొని మనము తుంపర సేద్యం బిందు సేద్యం ద్వారా నీరు అందించినట్టయితే మనం మొక్క దగ్గరే నీరు పడడము, అదేవిధంగా చాలా వరకు మనం నీటిలో కరిగేటువంటి ఫర్టిలైజర్స్ నత్రజని కానీ పొటాష్ కానీ మనం నీళ్ళల్లో కరిగించి కూడా మనము మొక్కకు అందించుకోవచ్చు. తద్వారా నీటి యాజమాన్యము, ఎరువుల యాజమాన్యము ఒకేసారి చేపట్టడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మొక్క చుట్టూ కూడా మనకు మైక్రో క్లైమేట్, సూక్ష్మ వాతావరణం అనేది కూడా చల్లబడము. సో చల్లబడి మొక్క అనేది చాలా వరకు పూత పిందెను నిలుపుకోవడం అనేది జరుగుతుంది. చాలా మనకు మన ఈ బిందు సేద్యం ద్వారా మామూలుగా వాటర్ అందించినప్పుడు చాలా వరకు కంపల్సరీగా మల్చింగ్ కూడా వేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకొని వేసుకున్నట్టయితే మన కలుపు సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. మల్చింగ్ వల్ల కూడా మనకి చాలా వరకు తేమను నిలుపుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. అంటే వేసవిలో ఎండ తీవ్రత వల్ల అంటే తేమ త్వరగా ఆవిరైపోతుంది. అయితే ఆ తేమను నిలుపుకోవాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? మనకి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి సో ఉన్నటువంటి నీటి వసతిని వినియోగించుకుంటూ తేమను కాపాడుకోవడం అనేది ముఖ్యమైన అంశము. సో ఈ తేమను కాపాడుకునే క్రమంలో మనం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని వాడుకుంటూ అందుబాటులో ఉన్న రైతులు చాలా వరకు మల్చింగ్ షీట్స్ని వాడుతూ ఉన్నారు. డ్రిప్ అండ్ మల్చ్ని కంబైన్డ్గా చేసుకుంటూ పంట సాగు చేపడతా ఉన్నారు. ఈ మల్చింగ్ షీట్ కూడా మనము చాలా వరకు వేసవిలో వాడేటువంటి మల్చింగ్ షీట్ ఏంటంటే పైన సైడ్ సిల్వర్ కలర్, కింద మనకు బ్లాక్ కలర్లో ఉన్నటువంటి మల్చింగ్ షీట్ 25 మైక్రాన్స్ ఉన్నటువంటి మందం ఉన్నటువంటి మల్చింగ్ షీట్ను వాడినట్టయితే మనకి ఈ ఎండ తీవ్రత ఎప్పుడైతే దాని మల్చింగ్ షీట్ మీద పడుతుందో ఆ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ వల్ల లైట్ అనేది రిఫ్లెక్షన్ అయిపోయి చాలా వరకు రసం పీల్చే పురుగుల యొక్క బెడదని చాలా వరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మల్చింగ్ షీట్ వల్ల మనకి తేమని కాపాడుకోవడంతో పాటు ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవడము, అదేవిధంగా మనకి కలుపు సమస్య కూడా మొక్క చుట్టూ కూడా మనకి మొత్తం తడవదు కాబట్టి ఈ చాలా వరకు కలుపును కూడా మనం చాలా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మల్చింగ్ షీట్ అందుబాటులో లేని రైతులు ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా వరి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుంది, వరిగడ్డి కూడా చాలా వరకు అందుబాటులో ఉంటుంది కాబట్టి వరుసల మధ్యలో మనకు ఈ వరిగడ్డితోటి కప్పి ఉంచుకోవడము. వరిగడ్డి అందుబాటులో లేని రైతులు ఎక్కడైతే వేరుశెనగ సాగు ఎక్కువ ఉంటుందో అక్కడ వేరుశెనగ పొట్టు కూడా మనము మొక్క చుట్టూ కప్పి ఉంచుకున్నా కూడా మనకి అక్కడ ఉన్నటువంటి తేమ, మొక్క చుట్టూ ఉన్నటువంటి నీరు ఎక్కడైతే అందిస్తామో ఆ తేమను చాలా రోజుల వరకు కప్పి ఉంచడము, ఆ చుట్టూ కూడా కలుపు రాకుండా నివారించడం అనేది చేస్తూ ఉంటుంది. కాబట్టి వేసవిలో తప్పనిసరిగా రైతులు ఎవరైతే వేసవి కూరగాయల సాగు చేపడుతున్నారో మల్చింగ్ విధానము ద్వారా మనం కూరగాయల సాగు చేపట్టినట్టయితే మనము నీటి తడుల సంఖ్యను తగ్గించుకోవచ్చు, కలుపు సమస్యను తగ్గించుకోవచ్చు, చీడపీడలను కూడా చాలా వరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే పొలంలో మొక్కలను ఎండ తీవ్రత నుండి ఎట్లా కాపాడుకోవచ్చు అంటారు? సో ఇప్పుడు మనకి ఎండ తీవ్రత విపరీతంగా మనకు మధ్యాహ్నం టైంలో ఇందాకన్నాము మనం కొద్దిగా తుంపర్ల సేద్యం ద్వారా కూడా నీరు అందించి ఎండ తీవ్రతను తగ్గించుకోవచ్చు అని. తుంపర్ల సేద్యం అందుబాటులో లేని రైతులు కూడా ఉండడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు ఏంటంటే మనం పొలం చుట్టూ కూడా కంచె పంటలాగా ఈ మొక్కజొన్న పంటలను వేసుకోవడము, మధ్య వరుసలో కూడా ఒక 8 నుంచి 10 వరుసలకు మధ్యలో అక్కడక్కడ ఈ మొక్కజొన్న పంటలను ఒక వరుస 2 వరుసలను వేసుకోవడం వల్ల అది కొంచెం వరకు నీడనివ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వరుసల మధ్యలో కూడా మనకి కొద్దిగా ఆముద మొక్కలను వేసుకున్నట్టయితే ఆముద మొక్కలు చాలా వరకు నీడనిచ్చేసి మనకి
ఎక్కువ ఎండ తీవ్రత నుంచి చాలా వరకు పంటను కాపాడడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఈ ఎక్కువ విపరీతమైన తీవ్రత అంటే ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో ఆ టైంలో మనకి పూత పిందె కట్టి కూడా చాలా వరకు తీవ్రతకి రాలిపోవడం అనేది చాలా వరకు గమనిస్తూ ఉంటాము. కాబట్టి మనము ఈ తీవ్రత నుంచి కాపాడుకోవాలి అంటే కంచ పంటలు, అదేవిధంగా మధ్య మధ్యలో ఈ పంటల్ని అంటే జొన్న, మొక్కజొన్న, ఆముదం మొక్కల్ని వేసుకోవడము ఇలా చేస్తుండాలి. అంటే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా టెక్నాలజీని వాడుకోవాలంటే మామూలుగా షేడ్ నెట్స్ కింద కూడా మనము ఈ వేసవిలో ఈ ఆకుకూరల సాగు చేపట్టడం కానీ, కూరగాయలు టమాటోను కానీ, బీర ఇలాంటి వాటిని సాగు చేపట్టినట్టయితే మనకి ఎండ తీవ్రత నుంచి చాలా వరకు కాపాడుకోవచ్చు. లేదు అంటే మనము ట్రెల్లిస్ విధానంలో టమాటో సాగు చేపట్టినప్పుడు కూడా మనకి ఆ చుట్టూ కూడా ఆ పైన ట్రెల్లిస్ వేసినప్పుడు ఆ పైన కూడా షేడ్ నెట్స్ని కట్టి కూడా తీవ్రత నుంచి అంటే కాయలను ఆ ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవడం అనేది గమనిస్తూ ఉన్నాం. రైతులు ఈ మధ్యకాలంలో కొంతమంది చేస్తూ ఉన్నారు. సో ఈ తెలియని రైతులు కూడా చుట్టూ షేడ్ నెట్స్ లాగా కట్టుకోవడము, లేదంటే మనకు పంటకి ఊతమిచ్చే పద్ధతి ద్వారా టమాటా సాగు చేపట్టినప్పుడు కూడా ఆ కట్టెలకు పైన భాగంలో మనము షేడ్ నెట్స్ని కట్టి కూడా చాలా వరకు ఆ కొద్దిపాటి నీడనివ్వడం ద్వారా కూడా మనకు కాయ నాణ్యత, కాయ బాగా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎండ తీవ్రత ఎక్కువ పడ్డప్పుడు కూడా టమాటోలో చూసుకున్నట్టయితే చాలా వరకు నాణ్యత కోల్పోవడం అనేది గమనిస్తూ ఉంటాము. సో దీని నుంచి మనం చాలా వరకు కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కలుపు యాజమాన్యం ఎట్లా చేపట్టచ్చు అంటారు? మనము ఇందులో ముఖ్యంగా కలుపు యాజమాన్యం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ నీటి తడులు ఇస్తూ ఉంటాం. తేలికపాటి నేలలో ఎక్కువ నీటి తడులు ఇచ్చే క్రమంలో మనకు కలుపు అనేది కూడా ఎక్కువగా రావడం అనేది గమనిస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇక్కడ మనకు మొక్క విత్తిన 48 గంటలు, లేదంటే నారు నాటిన 48 ప్రధాన పొలంలో నాటిన 48 గంటలు అంటే 2 రోజులు అంటే 2 days లోపల మనకు ఇప్పుడు మనకి చాలా వరకు కలుపు హెర్బిసైడ్స్, కలుపు నివారణ మందులు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పెండిమిథాలిన్. ఈ పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని నేలంతా తడిచేటట్టుగా మనము కలుపు మందును మనం పిచికారీ చేసుకోవాలి. కలుపు మందు పిచికారీ చేసుకునేటప్పుడు మనము పొడి నేల మీద కాకుండా తడి నేల మీద మాత్రమే మనము ఈ పిచికారీ చేసినట్టయితే అది దాని యొక్క ప్రభావం అనేది పనితనం అనేది బాగా ఉంటుంది. మామూలుగా పొడి నేల మీద చేసి తర్వాత నీళ్ళు ఇవ్వడం ఇట్లా కాకుండా మంచి తేమను ఉన్న టైంలోనే, అది కూడా 48 గంటల లోపలనే మనం ఈ ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటాము, మనము కలుపు మందుల్ని పిచికారీ చేసుకోవాలి. పోస్ట్ ఎమర్జెన్సీ కింద ఏంటంటే మనకు 15 నుంచి 18 లేదంటే 20 రోజుల మధ్యలో కూడా మనము ఈ కలుపు నివారణ మందులు ఉన్నాయి. జనరల్గా మనకు ఎక్కువగా వెజిటేబుల్స్లో వీటిలలో తక్కువ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఓన్లీ మెట్రిబిజిన్ అనే మందు మాత్రమే 300 గ్రాముల చొప్పున మనం 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం కలుపుపై 2 నుంచి 3 ఆకుల దశలో మాత్రమే మనం పిచికారీ చేసుకున్నట్టయితే దీని ప్రభావం బాగుంటుంది. కలుపు మందులతో పాటుగా మనం ఒక అంతర్కృషి చేసి, లేదంటే చేతితో కలుపు, మనం మొక్కల మధ్యలో చేతితో కలుపు తీసుకుంటున్నట్టయితే నేల గుల్లబారడం, తద్వారా మనకేంటంటే ఇచ్చినటువంటి నీరు కూడా మంచిగా మొక్కకు అందడము, అదేవిధంగా అంతర్కృషి గుంటకాన్ని వాడి కూడా మనము చేసినట్టయితే కలుపు నివారణ అనేది సమర్థవంతంగా జరుగుతుంది. సో కలుపు నివారణ అంటే ఈ కలుపు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ కలుపే మనకి హోస్ట్ లాగా పనిచేస్తుంది. ఏంటంటే చాలా రకాలైనటువంటి చీడపీడలకి ఇది అతిథిగా పనిచేస్తుంది అన్నట్టు. చాలా రకాలైనటువంటి పురుగులు ముందుగా ఫస్ట్ వచ్చి మనకి కలుపు మొక్కల మీద అవి గుడ్లు పెట్టి అవి కొన్ని రోజుల వరకు నివసించి తర్వాత అవి ప్రధాన పొలంలో ఉన్నటువంటి పంటను అటాక్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కూరగాయల్లో కలుపు నివారణ అనేది అత్యంత ముఖ్యమైనది. కలుపును ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ అంతర్కృషి చేసుకుంటూ పొలాన్ని నీట్గా ఉంచుకొని మనం పంట సాగు చేసినట్టయితే మనం అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అంటే వేసవిలో దిగుబడి ఏ విధంగా ఉంటుందంటారు? వేసవిలో దిగుబడి చూసుకున్నట్టయితే ఒక మొక్క నుంచి వచ్చేటువంటి పంట దిగుబడి మామూలుగా మిగతా 2 కాలాల్లో కంటే కూడా చాలా తక్కువనే ఉంటుంది. కానీ మంచి యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా మనం ఇందాక చెప్పినట్టుగా మనము సాంద్రతని అంటే మొక్కల సాంద్రతని పెంచుకోవాలి. అదేవిధంగా
తగిన యాజమాన్య పద్ధతుల్లో మనం కంచె పంటలను వేసుకోవడం, నీడనిచ్చే పంటలను మొక్కలను వేసుకోవడము, సూక్ష్మ పోషకాలను మొక్కకు అందించడము, అదేవిధంగా మనకి పోషకాలను నీళ్ళల్లో కరిగే పోషకాల రూపంలో 319 రూపంలో కూడా మొక్కకు అందించడం ద్వారా, లేదా డ్రిప్ పద్ధతి ద్వారా కూడా మనం చేపట్టినట్టయితే పంట యాజమాన్యం చేపట్టినట్టయితే అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనకి ఇక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. అదేవిధంగా మనకు నీటి యాజమాన్యంలో కూడా ఒడిదుడుకులు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పూత పిందె రాలడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది అన్నట్టు. అదే దీంతో పాటుగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. మనకి కావాల్సినటువంటి హార్మోన్స్ అందుబాటులో లేనప్పుడు కూడా మనకి పూత పిందె ఇవన్నీ కూడా రాలడం అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. సో మనకి పూత పిందె దశ కంటే ముందుగానే మామూలుగా మనకి, లేదంటే పూత వచ్చి రాలిపోతుంది అన్నప్పుడు కూడా మనకి ప్లానోఫిక్స్ అనేది ఒకటి మనకు హార్మోను బయట మనకు అందుబాటులో ఉంటుంది. ఇది 2.5 మిల్లీగ్రాములు మనకు 10 లీటర్ల నీటికి కలుపుకొని, మనకు ఇది మోతాదు అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మోతాదులో వాడినా కూడా దాని ప్రభావము ఎక్కువగా ఉంటుంది. దాని ప్రభావము అంటే విపరీతంగా ఉండి దాన్ని ఇంకెక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 2.5 మిల్లీగ్రాములు 10 లీటర్ల నీటికి కలుపుకొని మనం పూత కాత దశలో ఎప్పుడైతే రాలుతుంది అన్నప్పుడు మనము మొక్కలకి ఏ పంటలో అయినా కూడా మనం ఈ ప్లానోఫిక్స్ హార్మోన్ను అందించడం అనేది చేయాలి. చాలా వరకు ఈ సూక్ష్మధాతు లోపాలు ఉన్నా కూడా మనకి పూత పిందె రాలడం అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. మనకి ఎక్కువ వరకు ఈ పూత పిందె రాలకుండా నీటి యాజమాన్యం అనేది కరెక్ట్గా చేపట్టినా కూడా ఇది రాలడం తగ్గుతుంది. ఉష్ణోగ్రతల వల్ల కూడా చాలా వరకు రాలుతుంది. కానీ ఈ కంచె పంటలను వేసుకున్నా కూడా చాలా వరకు మనము వీటిని ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు, పూత పిందె రాలడము. అయితే ఈ తీగజాతి కూరగాయల్లో మనం చూసుకున్నట్టయితే ఈవెన్ టమాటోలో కూడా మనకి కాయ పగుళ్ళు ఇట్లాంటివి గమనిస్తూ ఉంటాము. బోరాన్ ధాతు లోపం అనేది దానివల్ల మనకి ఇది ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. కాబట్టి బోరాన్ని మనకు 1 గ్రామ్ చొప్పున మొక్కకి కాయ దశలో, పిందె దశలో మనము పైపాటుగా పిచికారీ రూపంలో అందించాలి. తీగజాతి కూరగాయల్లో అయితే ముఖ్యంగా మనము 2 నుంచి 3 ఆకుల దశలో మామూలుగా 2 నుంచి 3 గ్రాముల చొప్పున మనము మొక్కకు పైపాటుగా పిచికారీ చేసినట్టయితే ఈ వేసవి కాలంలో ఏమవుతుందంటే ఉష్ణోగ్రతల కారణంగా ఎక్కువ మగపూలు రావడం జరుగుతుంది. ఎక్కువ మగపూలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి దిగుబడి తగ్గుతుంది అన్నట్టు, ఎక్కువగా ఈ తీగజాతి కూరగాయల్లో. సో దీన్ని అధిగమించాలంటే మనకి పంట వేసుకున్నప్పుడు 2 నుంచి 3 ఆకుల దశలో మనం ఈ బోరాన్ని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆడ పుష్పాల శాతం అనేది పెరిగి మనకు దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈవెన్ మనకు పూత దశలో కూడా మనం ఒకసారి అందించినా కూడా మనకి ఆడ పుష్పాల శాతాన్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా కాయ పగులను కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు సమగ్ర సస్యరక్షణ చర్యలు ఎట్లా చేపట్టవచ్చు అంటారు? మనము పంటలో ఈ నీటి యాజమాన్యం వీటితో పాటుగా చీడపీడల నివారణ కూడా చాలా ముఖ్యమైన అంశము. ఇందులో ముఖ్యంగా సమగ్ర సస్యరక్షణలో భాగంగా విత్తనం విత్తడానికంటే ముందుగానే విత్తన శుద్ధి అనేది కంపల్సరీగా చేసుకోవాలి. విత్తన శుద్ధి ఆల్రెడీ జరిగింది అంటే అని దానికంటే కూడా వచ్చాక కూడా వాళ్ళు ప్యాకెట్స్లోంచి తీసుకున్నా కూడా వాళ్ళ విత్తనం ఉపయోగిస్తున్నా కూడా చాలా వరకు రైతులు విత్తన శుద్ధి చేయట్లేదు. సో ఈ విత్తన శుద్ధి చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ప్రధాన పొలంలో నాటినప్పుడు కూడా మనకి 20 రోజుల వరకు పంట ఎలాంటి చీడపీడలకు గురి కాకుండా మనం నివారించుకోవచ్చు. సో ఈ విత్తన శుద్ధి ఏంటంటే ఇమిడాక్లోప్రిడ్ 1 కిలో విత్తనానికి 5 ml మాత్రము కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. తద్వారా ఏంటంటే వచ్చేటువంటి రసం పీల్చే పురుగుల బెడద నుంచి చాలా వరకు తగ్గించుకోవచ్చు. లేదంటే క్యాప్టాన్ మనకి శిలీంద్రనాశిని ఇంకొకటి మనకు ఇమిడాక్లోప్రిడ్తో పాటుగా ఈ క్యాప్టాన్ శిలీంద్రనాశినితో చేసుకున్నా కూడా మనకి శిలీంధ్రాలు భూమి ద్వారా సంక్రమించేటువంటి తెగుళ్ళను కూడా మనం నివారించుకోవచ్చు. తర్వాత దశలో జీవ శిలీంద్రనాశులు ఈ ట్రైకోడర్మా విరిడి ఇట్లాంటి వాటిని మనం కలిపి మనం విత్తన శుద్ధి చేసుకొని మనము విత్తనాన్ని విత్తుకోవాలి. తద్వారా మనకి విత్తనం ద్వారా సంక్రమించేటువంటి తెగుళ్ళను చాలా వరకు నివారించుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనకి ఈ రసం పీల్చే పురుగులు బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు జిగురట్టాలు మనకి పసుపు రంగు కానీ లేదంటే నీలం రంగులో కానీ జిగురట్టాలను వాడి మనకి ఈ ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పసుపు రంగు అట్టాలు జిగురట్టాలు వాడడం వల్ల కూడా ఎక్కువ వరకు మనకి రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో మనము చాలా వరకు ఈ రసాయనిక ఎరువులను పైపాటుగా పిచికారిని చాలా వరకు తగ్గించినట్టయితే మనకు హెల్దీ టైప్ వెజిటేబుల్స్ అనేవి మనకు మార్కెట్లో అందుబాటులోకి రావడం జరుగుతుంది. వీటిని తగ్గించుకునే క్రమంలో
పంట మొదటి దశ నుంచే అంటే నాటుకున్న 15 నుంచి లేదంటే 20 రోజుల నుంచి వేప నూనె కషాయాలు కానీ వేప నూనెను కానీ ఎక్కువ మొత్తంలో మనం పిచికారీ చేసుకోవాలి. అంటే 1500 ppm 2 ml నుంచి కొన్ని పంట దశ పెరిగే కొద్దీ 5 ml వరకు మనము మధ్య మధ్యలో పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ పురుగుని మనకి గుడ్డు దశలోనే చాలా వరకు కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనకి వేసవిలో ఈ కొత్త పండ్ల తోటల్లో ఎట్లాంటి కూరగాయలని సాగు చేసుకోవచ్చు అంటారు? ఈ పండ్ల తోటల్లో అంటే దాని స్టేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మామూలుగా పొద చిక్కుడు కానీ గోరు చిక్కుడు కానీ లేదంటే ఎక్కువ వరకు, ఎందుకంటే మనము ఆల్రెడీ తోటకి ఎక్కువ మొత్తంలో నీరు ఇస్తూ ఉంటాం కాబట్టి ఆ ఉన్నటువంటి తేమను మనం ఈ కూరగాయల సాగులో కూడా మనం వాడుకోవచ్చు. ఆకుకూరలైనటువంటి మామూలుగా కొత్తిమీర కానీ తోటకూర ఇట్లాంటి వాటిని వేసుకున్నట్టయితే మంచిగా లాభాలు ఎక్కువగా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మనము ఫర్టిలైజర్స్ కూడా పండ్ల తోటలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనకి మన ఈ ప్రధాన పొలంతో పాటుగా మన కూరగాయలకు కూడా అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మనకి ఈ కూరగాయల్లో పండు ఈగ ప్రభావం ఎట్లా ఉంది అంటారు? దాన్ని ఎట్లా నివారణ చేసుకోవచ్చు అంటారు? కూరగాయల్లో ముఖ్యంగా తీగజాతి కూరగాయల్లో అండి, ఈ తీగజాతి కూరగాయల్లో పండు ఈగ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ముఖ్యంగా పండ్ల తోటలతో పాటుగా ఇప్పుడు కూరగాయల్లో కూడా ఈ పండు ఈగ ప్రభావం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఈ పండు ఈగ ఏంటంటే ఎప్పుడైతే చిన్నగా మనకి ఫ్లవర్ టు బడ్ ఫార్మేషన్ అవుతూ ఉంటుందో, ఎప్పుడైతే చిన్న పిందె దశలో ఉంటుందో ఆ పిందె దశలో ఉన్నప్పుడే దానికి సంబంధించిన పురుగు వచ్చేసి దాని మీద గుడ్లు పెట్టడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. సో అది ఏంటంటే మెల్లిగా ఆ గుడ్డు దశ నుంచి లోపలికి వెళ్ళిపోయి అది పెరిగే క్రమంలోనే లోపల వృద్ధి చెందేసి దాన్ని మొత్తం ఎదగనివ్వకుండా ఎల్లో కలర్ అయిపోయి అంటే పసుపు రంగులోకి మారిపోయి పిందె అనేది రాలిపోవడం గమనిస్తూ ఉంటాము. సో దీని నివారణకు గాను మనం ఏంటంటే ముందుగానే పూత దశ నుంచే రైతులు చాలా వరకు లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్టయితే సమగ్ర సస్యరక్షణలో భాగంగా చాలా వరకు మనకు ఉధృతిని ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. ఒకవేళ ఆ టైంలో వాళ్ళకు కుదరని పక్షంలో, గమనించలేని పక్షంలో ఇంకోటి ఏంటంటే మలాథియాను మనకి 2 ml లీటర్ నీటి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవడము. మనకు ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి లింగాకర్షక బుట్టలు అందుబాటులో లేనట్టయితే ఈ మలాథియాను 100 ml, అదేవిధంగా బెల్లము పానకం లాగా చేసుకొని అది 100 ml కలుపుకొని 1 లీటర్ నీటి కలుపుకొని మనము ఖాళీ వాటర్ బాటిల్స్లలో కూడా ఈ ద్రావణాన్ని నింపి కూడా మనము పంటలో 8 నుంచి 10 వరకు పెట్టినా కూడా మనకు ఆ పురుగులన్నీ కూడా ఈ స్మెల్కి ఆకర్షించబడి అందులో పడి చనిపోవడం అనేది జరుగుతుంది. తద్వారా కూడా సమగ్ర సస్యరక్షణ ద్వారా కూడా ఈ పండు ఈగ ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనకి రైతులు ఈ తెగుళ్ళ సమస్యను కానీ మళ్ళీ సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత కానీ ఎట్లా చేసుకోవాలంటారు? మనకి రైతులకు మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? వీళ్ళు ముఖ్యంగా నేల ద్వారా సంక్రమించేటువంటి వాటికైతే కంపల్సరీగా ట్రైకోడర్మా విరిడిని పశువుల ఎరువుతో పాటుగా అందించడము, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు ఇందాక చెప్పినట్టుగా సూక్ష్మ పోషకాలను కూడా పంట దశలో వివిధ దశల్లో మొక్కకు అందించినట్టయితే సూక్ష్మ పోషక లోపాలు కూడా మనం రాకుండా గమనించవచ్చు. కాయ పగుళ్లను చాలా వరకు నివారించుకోవచ్చు. కాయ పగుళ్ళు ఇట్లాంటివి మనం చూసినట్టయితే మనకు మార్కెట్ ధర అనేది చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఈవెన్ దోస లాంటి వాటిలో కూడా మనం ఈ కాయ పగుళ్ళు ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగానే ఎక్కువగా తేలికపాటి నీళ్ళల్లో పంట సాగు చేపట్టేటువంటి రైతులకు ఈ సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత ఇంకా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎక్కువ లోపాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముందుగానే వాళ్ళు పైపాటుగా పిచికారీలు చేపట్టి తగిన యాజమాన్య పద్ధతులు పాటించుకుంటూ మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకొని మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను. అంటే కోత అనంతరం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంట? కోత అనంతరం ఏంటంటే మనకి కోత చేపట్టే టైంలోనే ముఖ్యంగా మనం చూసినట్టయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మధ్యాహ్న సమయాల్లో కోత చేపట్టకుండా ఉదయం వేళల్లో కానీ లేదంటే సాయంత్రం వేళల్లో కానీ ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయో ఆ సమయంలో మాత్రమే ఈ కోత అనేది చేపట్టాలి. కోత చేపట్టిన తర్వాత తీసుకున్నటువంటి అదైతే కోత చేపట్టిన ఆ పంటని మనం తీసుకొచ్చి నీడ ప్రదేశంలో ఉంచడము. నీడ ప్రదేశంలో దాని యొక్క ప్రాడ్యూస్ యొక్క టెంపరేచర్ ఎప్పుడైతే తగ్గుతుందో
అప్పుడు మళ్ళీ దాన్ని మనం ఎక్కడైతే మనము ఆ గోనె సంచులలో ఎక్కువ వరకు నింపడము, అట్లా దాన్ని ప్యాక్ చేసుకోవడము. ఆ ప్యాక్ చేసే టైంలో ఎక్కువ వరకు కొద్దిగా ఎక్కువ తేలికగా ఉండేటువంటి గోనె సంచులని వాడుకోవడము, కొద్దిగా చలవ ఎక్కువసార్లు అంటే తేమను నిలుపు ఉంచేటువంటి గోనె సంచులను వాడుకోవడము, అట్లాంటివి చేసినట్టయితే మనకి ఎక్కువ వరకు నాణ్యత అనేది బాగుంటుంది. వేసవిలో కూరగాయల సాగు ఎట్లా చేసుకోవాలి, దాని మెలకువలు ఎలా పాటించాలి అని, దాని ప్రాముఖ్యత ఏంటి అని వివరించారు. రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించారు సరిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ మన రైతు మిత్ర కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.